రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జనగామ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం ఉదయం 10 గంటలకు ఘనంగా ప్రారంభమైంది. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు 10 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. అభ్యర్థులకు ప్రధాన అడ్డంకిగా మారే నోట్ చూస్ సర్టిఫికెట్ల కోసం మున్సిపాలిటీలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. నామినేషన్ పత్రాలు నింపడంలో సందేహాలు నివృత్తి చేసేందుకు మరియు అభ్యర్థులకు మార్గనిర్దేశం చేసేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ కౌంటర్లను అందుబాటులోకి తెచ్చారు. మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీల నాయకులు మద్దతుదారుల తాకిడితో జనగామ మున్సిపల్ కార్యాలయ పరిసరాలు సందడిగా మారాయి. సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ టు మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు నిన్న షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ వెంటనే షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎంసీసీ కూడా అమల్లోకి వచ్చింది. ఆ ఎంసీసీ ప్రకారం టౌన్లో ఉన్న కొన్ని పార్టీ దిమ్మలకు కానీ, తర్వాత పొలిటికల్ టచ్ ఉన్న విగ్రహాలకు కానీ, తర్వాత ఎక్కడన్నా వాల్ వెయిటింగ్ కానీ, ఇవన్నీ కూడా డీఫేస్మెంట్ ఇలాంటి చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాం. ఈరోజు ఉదయం 10:30 నుంచి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 10 మంది ఆర్ఓలు 10 మంది ఏఆర్ఓల ఆధ్వర్యంలో నామినేషన్ స్వీకరణ కూడా చేయడం జరుగుతుంది. మా మున్సిపాలిటీలో ఈ నో డ్యూస్ కోసం దానికోసం కూడా సపరేట్ కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది. వెంటనే ఎవరికైతే నో డ్యూస్ బకాయిలు ఉన్న వాళ్ళకి ఎన్నికల వెంటనే నో డ్యూస్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నామినేషన్స్ తీసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇండిపెండెంట్ అభ్యర్థులు అయితే 10 మంది సపోర్ట్ చేయాలి. పార్టీ పరంగా అయితే ఒక ప్రతిపాదకులు ఉండాలి. వాళ్ళు కూడా మున్సిపాలిటీ నుంచి ఎలాంటి డ్యూస్ అలాంటివి కలిగి ఉండకూడదు. దీని ప్రకారమే మేము తీసుకుంటున్నాము. వీళ్ళకు హెల్ప్ సెంటర్లు కూడా 2 ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మాస్టర్ ట్రైనర్స్ కూడా అక్కడ ఉంచడం జరిగింది. వాళ్ళు వీళ్ళకి కావాల్సిన ఫామ్స్ అన్నీ కూడా అక్కడనే ఎలా ఫామ్ ఫిల్అప్ చేయాలి ఇలాంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసి వాళ్ళ సందేహాలను కూడా నివృత్తి చేయడం జరుగుతుంది. ఇప్పటికైతే అంత ప్రశాంతంగా జరుగుతుంది. థ్యాంక్ యూ.